హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి లవణ్యాస్ కిచెన్. ఈరోజు మన హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్స్లో తీసుకొస్తున్న రెసిపీ మింట్ బేబీకార్న్ డిలైట్. నిజమే అండి, ఒక్కొక్క బైట్ చేస్తుంటే మంచి రాయల్ టేస్ట్ వస్తుంది బేబీకార్న్ స్నాక్కి. ఇక ఆలస్యం చేయకుండా టేస్టీ స్నాక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అలా మన కిచెన్లోకి వెళ్ళిపోయి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసి పెట్టుకోవాలి. అందులో కడిగి శుభ్రంగా పెట్టుకున్న బేబీకార్న్స్ వేసుకొని అలానే ఒక స్పూన్ సాల్ట్ వేసి మరిగించాలి. ఇలా మరిగిన బేబీకార్న్ని ఒకసారి ఫోర్క్తో కానీ లేదా చాక్తో కానీ జస్ట్ గుచ్చి చూస్తే మనకి లోపలికి వెళ్తుంది ఈజీగా. అలాంటప్పుడు తీసేసేయాలి. మోస్ట్లీ 80% కుక్ అయితే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇది మీ ఇష్టం, రౌండ్గా కట్ చేసుకోవచ్చు, స్క్వేర్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కొంచెం డిఫరెంట్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ని ఒక బౌల్లో వేసుకుని దానిలో ఒక హాఫ్ కప్ మైదా, అలానే కొద్దిగా ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని ఈ విధంగా ఎక్కువ చేపెట్టి కలుపుకూడదని. ఫస్ట్ అట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి లూజ్గా ఉంటుందన్నమాట, లేదంటే స్టిక్కీ అయిపోతుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు, ఉప్పు, అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవి వేసి చక్కగా కలుపుకోవాలి. మరి గట్టిగా కలిపేయకండి. ఇప్పుడు దీనికి సంబంధించిన మసాలా కొంచెం రెడీ చేసుకుందాము. ఒక 5 లవంగాలు, చిన్న దాల్చిన ముక్క, అలాగే అనీస్, అది మన అనాస పువ్వు, ఇవి వేసి చక్కగా దంచుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న మసాలాని మన బేబీకార్న్ స్నాక్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పుదీనా, ఇది మనం మింట్ యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది. అలానే అది హెల్త్ కూడా చాలా మంచిదండి. నార్మల్గా తినే కంటే ఇట్లా మింట్ వేసుకోవడం చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అలానే పచ్చిమిర్చి, ఇందులో మనం కారం యాడ్ చేయట్లేదు, కారానికి బదులుగా పచ్చిమిర్చి, అలానే కొద్దిగా క్యాష్యూస్, అలానే కొద్దిగా కర్డ్ వేసుకొని ఈ విధంగా చూసారు కదా, ఇలా కొద్దిగా జారుగా వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బేబీకార్న్ రెడీ చేసుకున్నాం కదా, దానిలో వేసి చక్కగా కలిపేసుకోవాలి. ఇంకా వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదండి. ఇదే మనకి కొంచెం లూజ్గా ఉంది కాబట్టి ఈ బ్యాటర్ మనకి సరిపోతుంది. మనం ఈ క్యాష్యూస్ కూడా పేస్ట్ చేసుకున్నాం కదా, రిచ్ ఫ్లేవర్ అయితే వస్తుంది. కొద్దిగా టేస్ట్ చూద్దాం. కొంచెం సాల్ట్ తక్కువైంది, సో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్పైసీ, సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకోవాలి మధ్యలో. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఆ నూనెలో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా వేగిన తర్వాత ఈ ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. మనం ఇవి వేగిపోయిన తర్వాత ఇట్లా నార్మల్గా కూడా తినచ్చు, టేస్ట్ చాలా బాగుంది. బట్ ఇట్లా కంటే ఇంకొంచెం మన రిచ్ లుక్ ఇవ్వడానికి, అలానే ఎవరైనా ఇంటికి వచ్చినా కొంచెం డిఫరెంట్గా ఇవ్వాలి కాబట్టి దీన్ని కొంచెం డిఫరెంట్ వేలో చేస్తున్నాము. సో ఇవి ఇట్లా కూడా తినేయచ్చు, చాలా బాగున్నాయి. సో ఇది మనకి రెడీ అయిపోయినాయి కదా, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. జస్ట్ లైక్ కొద్దిగా సీజనింగ్ ఇస్తున్నాం దీనికి. నూనె కాగిన తర్వాత కొద్దిగా క్యాష్యూస్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని దాన్ని తీసేసి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇది ఎట్లా అంటే డెకరేషన్ పర్పస్ యూజ్ చేస్తాం, బట్ స్నాక్తో పాటు తింటే మాత్రం యమ్మీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిలో ఫైన్లీ చాప్డ్ గార్లిక్ వేసుకున్నాము. కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఆనియన్ పీసెస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఇవి కూడా చక్కగా వేయించేసుకొని దీనిలో మనం వేయించి పెట్టుకున్న క్యాష్యూస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి చక్కగా వేయించుకోండి. ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు. చూసారా, మనం వేయించి పెట్టుకున్న బేబీకార్న్ స్నాక్ కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసుకోండి అన్నీ కలిసేట్టు. ఒకవేళ మీకు స్పైసీ తక్కువ ఉంది అంటే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు కారం సరిపోయింది, సో నేను నార్మల్గానే వేసాను. సో డిష్ అవుట్ చేస్తే ఐటమ్ ఈస్ రెడీ. ఇందులో మనం క్యాష్యూస్ వేయడం వల్ల రాయల్ లుక్తో పాటు టేస్ట్ కూడా అదిరిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి బైట్ కూడా క్రంచీగా తగులుతూ
చాలా ఎంజాయ్ చేస్తారు. సో డెలిషియస్, మాటల్లో చెప్పలేను. సో డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ దిస్ డిష్. ఇక ఆలస్యం చేయకుండా తప్పకుండా ఈ డిష్ని ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.